ఊగరా. ఇంక్విలాబ్ జిందాబాద్. సెలవు తీసుకో. ఇప్పుడు సరోజిని శ్రీశ్రీ గారి ఉద్వేగాత్మక స్పందన విన్నారు. శ్రీశ్రీ గేయాన్ని శేషగిరి గారు ఆలపిస్తారు. వీరి తరువాత గౌరీశంకర్ గారి సంక్షిప్త ప్రసంగం ఉంటుంది. శ్రీశ్రీ రచించిన గీతం. మసిబారిన మనిషి మనసు మారేది ఎప్పుడో, వసివాడని పసిడి క్రాంతి విరిసేది ఎన్నడో, ఈ చీకటి పొరలు తొలగి వేకువ పిరిసేది ఎన్నడో, ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడంటే దిద్దుకోండి మీ దేశాన్ని, సరిదిద్దుకోండి మీ రాజ్యాన్ని. లాఠీలకు తల పోటీలిచ్చి గుండ్ల దెబ్బలకు గుడ్డలను ఎదిరించి చచ్చిన వారి త్యాగంపై వచ్చిన దేశం మన దేశం, స్వతంత్ర భారతదేశం. నడవండి 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 కనడవండి కనడవండి, కర 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 చక్రములా భగమిస్తూ. నడవండి కనడవండి కనడవండి, కర 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 చక్రములా భగమిస్తూ. నడవండో నడవండో నడవండో. కడుపు నిండా తిండి లేక కట్టుకోను బట్టలేక, కడుపు నిండా తిండి లేక కట్టుకోను బట్టలేక, నిరంతరం శ్రమించే నిర్భాగ్యపు తన్నలారా. కడుపు నిండా తిండి లేక కట్టుకోను బట్టలేక, నిరంతరం శ్రమించే నిర్భాగ్యపు తన్నలారా. నడవండి నడవండి నడవండి, చర 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 కర 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 చక్రములా భగమిస్తూ. నడవండో నడవండో నడవండో. చిన్న పాములాగా మనుషులు బ్రతికేటప్పుడు, మన్ను చిన్న పాములాగా మనుషులు బ్రతికేటప్పుడు, మనకెందుకులే అనుకొని కనులు మూసుకున్నప్పుడు, మన్ను తిన్న పాములాగా మనుషులు బ్రతికేటప్పుడు, మనకెందుకులే అనుకొని కనులు మూసుకున్నప్పుడు, మండిన నెత్తుటి గుండెల మంటలు చల్లారునా, మండిన నెత్తుటి గుండెల మంటలు చల్లారునా, ఏదో ఒకనాడు మనకు విప్లవాలు తప్పునా. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. దొర్లుకుంటూ పొలిమేరల దాటుకుంటూ విప్లవ శంఖారవాలు విని వీధిన మారు మ్రోగా. వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. నడవండి నడవండి నడవండి, చర 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 కర 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 చక్రములా భగమిస్తూ. నడవండో నడవండో నడవండో.
సహనం దాసోహం అంటుంది. అడుగడుగున దానవదకు అభిషేకం జరుగుతోంది. నిందకు భయపడి ధర్మం నీరు గారిపోతుంది. నిందకు భయపడి ధర్మం నీరు గారిపోతుంది. అలకరించు దిక్కులేక న్యాయం విలపిస్తుంది. నడవండిక నడవండిక నడవండి, చర 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 కర్ర 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 చక్రములా భ్రగమిస్తూ నడవండో నడవండో నడవండో. ఎన్నాళ్ళని బాధలతో బ్రతుకంతా బ్రతుకుతారు, ఎన్నేళ్ళని వేదనలో బ్రతుకంతా పొందుతారు. మన శ్రమైక ఫలించను మన హక్కులు సాధించగా, మన శ్రమైక ఫలించను మన హక్కులు సాధించగా, మనమంతా ఒక్కటిగా నడవండో నడవండి 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 నడవండిక నడవండిక నడవండి, చర 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 కర్ర 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 చక్రములా భ్రగమిస్తూ, చర 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 కర్ర 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 చక్రములా భ్రగమిస్తూ. అంతేలే అంతేలే పేదల కన్నులు, వినమ్రములు వెతల వ్రణమ్ములు, తుఫానులో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు అని అన్నాడు శ్రీశ్రీ. గోమాతల కన్నుల తమ్ములు. ఆ పేదల గురించి ఒక చైతన్య గీతాన్ని శేషగిరి ఆలోపించాడు. గోరటి వెంకన్న గారిని చిన్న రిక్వెస్ట్, మచ్చుకి ఒకటి ఇక్కడ వదలవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులు ఆ న్యూస్ కవరేజ్ కోసం దాదాపుగా 3 గంటల నుంచి ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆలస్యానికి మమ్మల్ని క్షమించమని కోరుతూ, అన్నా నువ్వు దూకన్నా. ఒకటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కూర్చోండి 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 నెమ్మదిగా. ఆకాశాన అరివిల్లి విరిస్తే మీకని ఆనందించే పసిపాపలు. అసలు శ్రీశ్రీ ప్రపంచంలో మహాకవులు చాలామంది ఉన్నారు. జీవితాంతం పసిపిల్లగాడుగానే బతికిన, ఏ నిర్వికారంగా ఏ మాత్రం మాయా మర్మం లేకుండా విప్లవ ధ్యాస పసిబాలులా బతికిన నిస్వార్థ మహాకవి శ్రీశ్రీ. అందులో ముచ్చట్లు లేదు, అందుకే అంత వారాగలిగిండు. ఇక నేను ఇప్పుడు సందేశాల కొను. శ్రీశ్రీ ఈ తెలుగు సాహిత్యానికి మిగతా వాళ్ళంతా పద్యాలు రాస్తున్నప్పుడు వచ్చింది. ఆయన గురించి చరివిత చరణంగా మళ్ళీ పునరుక్తి చెప్పాం. ఎందుకంటే మా అందరికీ లేకుంటే యుగాన్ని ప్రభావితం చేసి వాళ్ళ ప్రపంచ సాహిత్యంలో కూడా తెలుగు సాహిత్యాన్ని నిలిపిన అరుదైన కవులలో ఒక శ్రీశ్రీ ముందుంటాడు. గుంటూరు శేషశ్రమ, దాశరథ రంగాచార్య, విశ్వనాథ, తిలకు, భైరాగి, అక్కడి నుంచి శివసాగర్ దాకా అందరికి కూడా గురజాడ మొదలుకొని అందరికీ శ్రీశ్రీ మార్గదర్శకుడు. ఆయన ఎంత మహాకవి, అంత నిజాయితీ కలిగిన జీవితం. ఎవరు చెప్పుకోలే, ప్రాబ్లం అనేటు కాదు, ఇంకెవరు ప్రపంచ స్థాయిలో చెప్పిన తన జీవితాన్ని తెరిచిన పుస్తకం చేసిన మహాకవి. మార్గం కవులకు ఎప్పటికీ ఆదర్శం. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ శ్రీశ్రీ ఉంటాడు. ఆ అన్యాయాన్ని నిలువరించే శక్తులన్నింటిలో శ్రీశ్రీ ఉంటాడు. ఎక్కడ చీకటిని తరుముతాడో అక్కడ శ్రీశ్రీ ఉంటాడు. అమ్మకు శ్రీశ్రీ గారి సత్యమని, వారికి వేదిక పైన పెద్దలందరికీ, రామయ్య సార్కు, మా పెద్దయిన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సిపిఐ నాయకులకు, అందరు వరుస యాకోబు జాకోబ్ పేర్లు పొడైతే అందరికీ, చైర్పర్సన్ గారికి, తర్వాత అసలు శ్రీశ్రీని దగ్గర వేసిన అదృష్టం అయినది చలసాని గారికి. మేము ముసలిలో అయితే ఆయన కన్నమంగుల రావిశాస్త్రిని మాకు చూపించిన మహాత్ముడు చలసాని గారు. మన మువ్వ శ్రీనివాసరావు గారు నన్ను ఇక్కడ లాక్కొచ్చింది, పగ్గాలేసి లాక్కొచ్చింది ఆయన్నే. లేకుంటే అంత సులభంగా నేను రాను మీటింగ్లకు. శ్రీశ్రీ మీద భక్తి, మువ్వ శ్రీనివాసరావు మీద దండం. తర్వాత మా జాకబ్
ఇప్పుడు పాటలు మీరు పాడిన పాటలు 82లో ఈ ఊళ్ళో అయిన ఖమ్మంలో 82లోనే శ్రీశ్రీ పాటలు విన్నది యాకూబ్తోని. పోయిన పెద్ద కలెక్టర్కి నమస్కారం, తమ్ముడికి నమస్కారం. మీ తానున్న సీతారాముండ పైకి ఇవన్నీ చేస్తుంటాడు, చాలా ప్రమాదకారి అతను. ఎందుకంటే రేపు అతను ఈ పనులన్నీ తక్కువ చేసి రాయడమే మొదలు పెడితే ఒక రాచమల్లి రామచంద్రారెడ్డి, ఒక త్రిపుణ్య మస్తూరు అంత సాహిత్య విమర్శకుడు ఖమ్మం ప్రాంతంలో ఉన్నాడు. అంత గొప్పవాడైతే కానీ ఆయన ఆ పని చేస్తారు, చేస్తున్నది అతని మంచితనం. చైతన్య ప్రకాష్ గారు చాలా గొప్ప అద్భుత రచయిత. మీ కింద ఒక మహాత్ముడు 50 సంవత్సరాల స్త్రీసి తప్ప మరే ప్రపంచం తెలియకుండా మా విశ్వేశ్వరరావు గారు మా అందరికి పెద్ద దిక్కు కింద ఉన్నాడు. ఆయన చాలా మంది కింద ఉన్నారు. మీలాంటి పెద్దలందరికీ నమస్కారం. నేను ఉపన్యాసంలో పోను. నేను అనుకున్నా మీ దగ్గర వచ్చిన సుమశ్రీ తర్వాత అంజనా స్వామి కూడా గొప్ప సింగర్స్, వాళ్ళు చాలా భవిష్యత్తు ఉంది. సరిగ్గా వేదిక ధర ప్రజల్లోకి వచ్చింది. నేను ఎక్కడో వస్తాను అనుకున్నా, శ్రీశ్రీ వేదిక ధర వచ్చాక నాకు చాలా ఆనందం ఉంది. అది అమ్మాయి ఇక్కడ భరతనాట్యం చేసిన అమ్మాయి. సరే నేను ఏదైనా మొన్న సెల్ వచ్చింది. నేను చాలా మంది చెప్తున్నట్ట, ఆడవోయి భారతీయుడా రిపబ్లిక్ డే నాడు ఒక్క సెల్లులా కూడా లేదు, ఒక్కరి దగ్గర తప్ప. నేను వచ్చింది నీ దగ్గర, అదే అయితే నా దగ్గర వచ్చిన సెల్ చెప్తున్నా. ఓరోరి యోగి నన్ను కొరికేరా, నవిలేరా, పింగేరా, గుంజేరా, కర్సైరా, పరిశాన్ ఇదేంటి పా సెల్లులో పాట అది. అప్పుడు నాకు మండింది అసలు. శ్రీశ్రీ ఏమని పాడేదను అది కూడా వినపడదు, వినపడే దగ్గర వినపడుతుంది. ఇప్పుడు యూత్ను ఎట్లా సామ్రాజ్యవాదం ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఇట్లా పెట్టుకుంటారు. వారెవ్వయ్యారి బొమ్మ, వారెవ్వయ్యారి గుమ్మ, ఇది మాయలు చేసే మాటల బొమ్మ, చేతిలో సిత్తారు కొమ్మ, దాని పేరే సెల్లు పోనమ్మా. మాయదారి సెల్లు చూడమ్మా, వారే బాబారే బొమ్మ, దాని పేరు మాటలు గారడు. అయ్యా మాయ చూడు బల, మాయ చూడు మాయా చూడమ్మా. అప్పులోని నెంబారైతే మోగి మోగి ఆగిపోతుంది, ఆగిపోతుంది. నేను పాన్య పూట నువ్వు తర్వాత పూట కూరసలా. అప్పులోని నెంబారైతే మోగి మోగి ఆగిపోతుంది, లవరు చేసిన నెంబారైతే చెప్పగానే సెవి కాడిపోతుంది. అప్పులోని నెంబారైతే మోగి మోగి ఆగటి సెల్లు, లవరు చేసే నెంబారైతే చెప్పకనే సెవిపోయే సెల్లు, ఆలీ చేసిన నెంబరుకెందుకు అడ్రస్ తప్పు చెప్తుంది సెల్లు. మాయ